మత సామరస్యానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ పండుగను జరుపుకోవటం అభినందనీయమన్నారు ఎమ్మెల్సీ విజేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గుంటూరు జిల్లా తెనాలి నందులపేటలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఆలపాటి పాల్గొన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. కొల్లూరు శ్రీధర్ మిత్రమండలి, ప్రణీత్ మిత్రమండలి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంజాన్ మాసంలో అందరికీ ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి ముస్లింల పండగ సందర్భంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం ఇది చాలా ఆనందదాయకమైనటువంటి అంశం. లౌకికవాదాన్ని కాపాడే భాగంగా మత సామరస్యానికి మరొకసారి పూర్తిగా మనందరం కూడా సోదర సౌభ్రాతృత్వంతో హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అందరం కూడా కలిసి ఈ పట్టణంలో సహజీవనం చేస్తున్నాం అనే దానికి ఈరోజున ఒక సంకేతాన్ని ఇఫ్తార్ విందు ద్వారా ఇవ్వటమే కాకుండా మంచి సంస్కృతిని, సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. తెలుగు యువత నేతలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్ గారు, ముస్లిం నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుద్దూస్ గారు, అదేవిధంగా తెలుగు యువత నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా కొల్లూరు శ్రీధర్ గారు, ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా బాధ్యతతో ఇఫ్తార్ విందుని ఘనంగా ఏర్పాటు చేయడమే కాకుండా అందరి మన్నలను పొందుతున్నటువంటి కార్యక్రమానికి నిర్వాహకులైనటువంటి ముఖ్యంగా ఈ ఇద్దరు నేతలు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా